హాయ్! నేను లావణ్య, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్. అసలు మనం తీసుకునే వెజిటబుల్స్‌లో ఏమేమి ఉంటున్నాయి, ఏంటి అని మనకేమన్నా ఐడియా ఉంటుందా? విటమిన్స్, మినరల్స్ లేక ఫైబర్ అసలు ఏం తీసుకుంటున్నామని మనకొక ఐడియా ఉంటే మన హెల్త్‌ని మనం హెల్తీగా ఉంచుకోవచ్చు. ఈ వీడియోలో మనం ముందుగా విటమిన్స్ గురించి మాట్లాడుకుందాం. క్యారెట్, స్పినాచ్‌లో విటమిన్ ఏ అనేది ఉంటుంది. ఇది మన కంటి చూపుకి చాలా మంచిది. క్యాప్సికమ్, టమాటాలో విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీని పెంచుతుంది. బ్రొకోలీ, పాలకూరలో విటమిన్ కే అనేది ఉంటుంది. ఇది మన బోన్ స్ట్రెంత్‌కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మినరల్స్. పాలకూర, బీట్రూట్‌లో ఐరన్ అనేది ఉంటుంది. ఇది మనకి రక్తాన్ని పెంచుతుంది. బ్రోకలీలో కాల్షియం ఉంటుంది. ఇది మన ఎముకలకు బలాన్ని ఇస్తుంది. పొటాటోస్‌లో పొటాషియం అనేది ఉంటుంది. ఇది మన హార్ట్‌కి చాలా మంచిది. నెక్స్ట్ ఫైబర్ గురించి మాట్లాడుకుందాం. క్యారెట్, బీట్రూట్, బ్రింజాల్‌లో ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుంది. దీనివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్‌కి బాగా యూజ్ అవుతుంది. దోసకాయ, మష్రూమ్‌లో తక్కువ ఫైబర్ అనేది ఉంటుంది. మనం డైలీ ఫుడ్‌లో ఎక్కువ ఫైబర్ తీసుకుంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ తగ్గించొచ్చు, వెయిట్‌ని కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి రోజు మనం తీసుకునే ఫుడ్‌లో 4-5 రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల మన హెల్త్‌ని హెల్తీగా ఉంచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.